మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ వీడియోలో దేవుని వాగ్దానాలు ఏంటి, అవి ఎలా ఉంటాయి, అసలు దేవుని వాగ్దానాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, నూతన సంవత్సర వాగ్దానాలు తీసుకోవచ్చా, అవి నెరవేరుతాయా, నెరవేరాలి అంటే ఏం చేయాలి, ఎలా నెరవేర్చుకోవాలి, దేవుడు ఎలాంటి వాగ్దానాలు మనకిస్తారు, మనం వాటికి ఎలా స్పందించాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి, వాగ్దానాలు మనం ఎలా తీసుకోవాలి, అవి మన జీవితాల్లో ఎలా నెరవేరుతాయి, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా వివరిస్తాను. ఈ ప్రశ్నలన్నీ కూడా ఈ వీడియో చూస్తే ఆన్సర్ దొరుకుతుంది. పూర్తిగా చివరి వరకు చూడండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. వాగ్దానాల గురించిన విషయాలు అర్థమవుతాయి. అలాగే వాగ్దానాలతో పాటు కమిట్మెంట్స్ గురించి కూడా విషయాలని మనం అర్థం చేసుకోవడానికి పూర్తిగా చూడండి. అసలు వాగ్దానం అంటే ఏంటి, ఎవరిచ్చేది? ఇద్దరి మధ్య జరిగేదాన్ని కాంట్రాక్ట్ అంటాం, ఒప్పందం అంటాము. ఒకరు మాత్రమే చేసేది హామీ లేదా ఆజ్ఞ అంటాము. కానీ దేవుడు ఇది చేస్తాను అని చెప్పింది వాగ్దానం. దేవుడు నీకు ఇస్తాను అని చెప్పింది వాగ్దానం. దేవుడు వ్యక్తులకు, దేశాలకు, జాతికి కూడా వాగ్దానాలు చేశాడు. మనుషులు ఒకరికి ఒకరు చేసుకునేటువంటి ప్రామిస్లు నెరవేరచ్చు, నెరవేరకపోవచ్చు. అవి తాత్కాలికమైనవే. బట్ దేవుడు చేసిన వాగ్దానాలు మనుషుల జీవితంలో తప్పక నెరవేరతాయి. మొదటి రాజుల గ్రంథం 8:56 ప్రకారం ఆయన చేసిన వాగ్దానాల్లో ఒక్క మాట కూడా తప్పిపోదు అని ఉంది. 2వ తిమోతి పత్రిక 2:13 ప్రకారం ఆయన నమ్మదగినవాడు, తన స్వభావానికి విరోధంగా ఏది చెయ్యడు అని రాస్తుంది. హెబ్రీ పత్రిక 10:23 ప్రకారం వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు అని రాస్తుంది. అలాంటి దేవుని వాగ్దానాల గురించి బైబిల్ చాలా చక్కగాను, క్లియర్గాను, చాలా స్ట్రాంగ్గాను చెబుతారు. వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేరతాయి. అన్యులకు దేవుడు ఇచ్చేది ఆశీర్వాదము, భరోసా, రక్షణ, నమ్మకం, ఇలాంటివన్నీ ఉంటే గనక క్రైస్తవులకు దేవుడు ఇచ్చేది మాత్రం వీటితో పాటు వాగ్దానం. వాగ్దానాన్ని దేవుని వారికి ఇస్తాడు దేవుడు. వాగ్దానం అంటే ఏదో బైబిల్ వాక్యం తీసి నీకు ఇవ్వడం కాదు, ఏదో జరగబోయేది నీకు ఇస్తారు అని కాదు, లేదా నీకు ఆశీర్వాదాలు కుమ్మరిస్తారు అని కాదు. వాగ్దానం అంటే అలా ఒక్క విషయాలే కాదు, ఆశీర్వాదాలే కాదు, భవిష్యత్తు మాత్రమే కాదు. వాగ్దానాలలో రకరకాలుగా ఉంటాయి. ఆ రకాలు ఏంటి, టైప్స్ ఆఫ్ ప్రామిసెస్ అనేవి మనం ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది జనరల్ ప్రామిసెస్, సాధారణ వాగ్దానాలు. ఈ వాగ్దానాలు అందరికీ వర్తిస్తాయి. ఎవరో ఒకరికో లేదా కొందరికో అని మనం కేటాయించుకోకూడదు, అలా కొందరికే అని మనం ఇవ్వకూడదు. అవి అందరికీ వర్తిస్తాయి. ఎవరైనా సరే మీ జీవితాలలో వాటిని అన్వయించుకోవచ్చు. దేవుడు అందరికీ ఇచ్చాడు. ఎవరైతే అన్వయించుకొని, ఎవరైతే ఆ వాగ్దానం కొరకు ఉంటారో వారికి అవి నెరవేరుతాయి. వీటిలో ఏ వాగ్దానమైనా సరే అందరికీ వర్తించేవే. ఆశీర్వాదము, రక్షణ, విమోచన, పాపక్షమాపణ, ఇలా అందరికీ వర్తించే వాగ్దానాలు చాలా ఉన్నాయి. అవి అందరికీ వర్తించేవే తప్ప కేవలం ఒకరికి, ఇద్దరికి, కొందరికి ఇచ్చేవి కాదు. ఇక రెండవది స్పెసిఫిక్ ప్రామిసెస్ లేదా ఇండివిజువల్ ప్రామిసెస్ అంటారు. ఈ వాగ్దానాలు ప్రత్యేకంగా ఒక మనిషికి ఇస్తారు. ఒక మనిషికి లేదా ఒక ప్రత్యేకమైన జనాంగానికి లేదా ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి ఒక స్పెసిఫిక్ పర్పస్తో ఇస్తారు. కాబట్టి వీటినే ఇండివిజువల్ ప్రామిసెస్ అని కానీ లేదా స్పెసిఫిక్ ప్రామిసెస్ అని కానీ అంటారు. ఇవి ఎవరు పడితే వాళ్ళు అన్వయించుకోవడానికి కుదరదు. ఇవి ఎవరు పడితే వారికి ఇచ్చినవని తీసుకోవడానికి వీల్లేదు. అవి ఇంకెవ్వరికి వర్తించవు. వాగ్దానం చేయబడిన వారికి మాత్రమే వర్తిస్తాయి. దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు చేసిన వాగ్దానము ఇజ్రాయేలు ప్రజల వరకు మాత్రమే, ఆ జనాంగానికి మాత్రమే పరిమితం. దేవుడు ఒక మనుషునికి చేసిన వాగ్దానం ఆ మనుషుని వరకు మాత్రమే, ఆ వాగ్దానం నెరవేరే వరకు మాత్రమే పరిమితం. బైబిల్లో వ్యక్తులకు చేసే వాగ్దానాలు వ్యక్తులకు మాత్రమే పరిమితం అవుతాయని గుర్తుంచుకోండి. కాబట్టి ఇలా స్పెసిఫిక్ పర్పస్ ఉన్న ప్రామిసెస్ అన్నీ కూడా ప్రత్యేకమైనవి. వాటిని కూడా మనం ఎవరు పడితే వాళ్ళు తీసుకోవడానికి లేదు, ఎవరు పడితే వాళ్ళు తీసుకోకూడదు. ఇక మూడవది అబ్సల్యూట్ ప్రామిసెస్ లేదా దీన్నే ఫుల్ఫిల్డ్ ప్రామిసెస్ అంటారు. ప్రవక్తల ద్వారా, దేవుని ద్వారా వాగ్దానం చేయబడిన ప్రవచనాలు, వాగ్దానాలు నెరవేర్చబడినవి, సంపూర్ణమైనవి, ఆల్రెడీ నెరవేరబడినటువంటి వాగ్దానాలు. వాటిని మళ్ళీ అన్వయించుకోకూడదు. అబ్రహాము వాగ్దానం, యెషయి చిగురు, ఎలిజబెత్ వాగ్దానం, మరియుకు నెరవేరిపోయిన వాగ్దానం, అవన్నీ నెరవేరిపోయాయి, మళ్ళీ నెరవేరవు. నెరవేరిపోయిన వాటిని తీసుకొని మనం నెరవేరాలి అని ప్రార్థించడం మంచిది కాదు. ఇక నాలుగవది అన్ఫుల్ఫిల్డ్ ప్రామిసెస్. ఇవి నెరవేరని వాగ్దానాలు. నెరవేరాల్సినవే అయినా కూడా ఎవరు పడితే వాళ్ళు అన్వయించుకోవడానికి కుదరదు. ఎందుకు వాగ్దానం చేయబడ్డవో నెరవేరాల్సిన సమయంలో నెరవేరుతాయి.
మనకు నచ్చినట్టు అన్వయించుకోకూడదు. వాగ్దానాలు అనేవి ఇలా రకరకాలుగా ఉంటాయి. సో వీటిలో నీకు నాకు అంటూ ఇచ్చేదేముంది? అది మనకు నెరవేరడానికి ఏముంది? ఇవి ప్రత్యేకమైనవిగా ఉంటాయి అని గుర్తుంచుకోండి. అందరికీ ఉన్న వాగ్దానాలు అందరికీ వర్తిస్తాయి. స్పెసిఫిక్గా ఉన్న వాగ్దానాలు కొందరికే వర్తిస్తాయి. ఆల్రెడీ ఫిల్ఫిల్ అయిపోయినవి, ఆల్రెడీ జరిగిపోయినవి కాబట్టి అవి వర్తించవు. అన్ఫిల్ఫిల్డ్ ప్రామిసెస్ అన్నీ కూడా జరగబోయే ప్రణాళిక చొప్పున జరుగుతాయి. మనం వీటిలో తీసుకోవడానికి ప్రత్యేకంగా మనకు మాత్రమే వర్తించేది అంటూ క్యాలిక్యులేట్ చేయడానికి ఏమీ లేదు కదా. ఇవి కాకుండా దేవుని పిల్లలకు, దేవుని చెంత ఉన్నవారికి దేవుడు చేసే వాగ్దానాలు, దేవుడు ప్రత్యేక సందర్భంలో వారికి ఇచ్చేటువంటి వాగ్దానాలు ఉంటాయి అని మనం నమ్ముతాం కదా. ఇవి కాకుండా వాగ్దానాలు ఎప్పుడూ కూడా ఇంకొక 2 రకాలుగా మనం చూడాలి. అవి ఏంటంటే కండిషనల్ ప్రామిస్, అన్కండిషనల్ ప్రామిస్ అని. సో 5వది ఏంటి అంటే కండిషనల్ ప్రామిసెస్. కొన్ని వాగ్దానాలు షరతులతోనే వర్తిస్తాయి. సో కండిషనల్ బేస్డ్ ప్రామిసెస్ ఉంటాయి. మారు మనసు ఉంటేనే రక్షణ వస్తుంది, హృదయ శుద్ధి ఉంటేనే భూలోకాన్ని స్వతంత్రించుకోగలుగుతావు, దేవుని వారిగా ఉంటేనే నిత్యదైవం వస్తుంది. ఇలా ఒకటి చేస్తేనే వాగ్దానాలు వర్తిస్తాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, నీవు దీర్ఘాయుష్మాంతుడి అవ్వాలి అంటే, ఆ వాగ్దానం నీలో నెరవేరాలి అంటే తల్లిదండ్రులను సన్మానించే వారికి చేయబడిన వాగ్దానం అది. సో కండిషనల్ ప్రామిస్ ఇది. షరతులకు లోబడే వారికి మాత్రమే అందే వాగ్దానాలు ఇవన్నీ కండిషనల్ ప్రామిసెస్. ఇక ఆరవది ఏంటంటే అన్కండిషనల్ ప్రామిసెస్. ఇవి కండిషన్స్ కూడా లేనిది, షరతులు లేని వాగ్దానాలు. దేవుని ప్రేమ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఏ షరతులు లేకుండా నువ్వు ఏమి చేసినా చేయకున్నా వాగ్దానాలు నీకు అనుగ్రహించబడతాయి. దేవుని బలియాగం, దేవుని త్యాగం, ఆయన మరణం, ఆ దేవుని ప్రేమ, ఇలా ఆయన రాజ్య స్థాపన మన కొరకు ఏర్పాటు చేసినవి, ఇవన్నీ కూడా అన్కండిషనల్ ప్రామిసెస్. కండిషన్స్ ఏమీ లేకుండా నీకు వెల్కమ్ చెప్పే ప్రామిసెస్ లాగా ఉంటాయి. అవి మనలో కూడా నెరవేరడానికి కూడా కొన్ని వాగ్దానాలు కూడా ఉంటాయి. సో ఇలా 6 రకాలే కాకుండా ఇంకొక 2 రకాల వాగ్దానాలు కూడా ఉంటాయి. ఇంకొక 2 వాగ్దానాలు ఏంటి అంటే భౌతిక సంబంధమైన జీవితాల కోసం భౌతిక సంబంధమైన వాగ్దానాలు ఉంటాయి. సో ఫిజికల్ లైఫ్లో ఉన్నటువంటి ప్రామిసెస్ అవి. ఆత్మీయ సంబంధమైన ఆత్మీయ విషయాలతో కూడిన వాటి కోసం అయితే ఆత్మీయ సంబంధమైన వాగ్దానాలు ఉంటాయి, స్పిరిచువల్ ప్రామిసెస్ ఉంటాయి. ఇహలోక అవసరాలకు సంబంధించి భూలోక సంబంధమైన వాగ్దానాలు ఉంటాయి, ఎర్త్లీ ప్రామిసెస్ అంటాం. పరలోక సంబంధమైన విషయాల కోసం పరలోక సంబంధమైన వాగ్దానాలు ఉంటాయి, హెవెన్లీ ప్రామిసెస్ అంటాం. సో అలా స్పిరిచువల్గా, ఫిజికల్గా, ఎర్త్లీ అండ్ హెవెన్లీ వాగ్దానాలు కూడా మనం చూస్తాం. ఇలా దేవుడు భౌతిక జీవితానికి, ఆత్మీయ జీవితానికి వేరువేరుగా వర్తించేటువంటి వాగ్దానాలు కూడా పెట్టాడు. సో అలాంటి వాగ్దానాలు కూడా మనకు ఉంటాయి. ఇలా 8 రకాల వాగ్దానాల్ని మనం చూస్తాం. మనం వాటి నుంచి నేర్చుకుంటాం. ఈ విషయాలన్నీ వాక్యంలో చదువుతున్నప్పుడు, విన్నప్పుడు మనకు అర్థమవుతాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తే 8 రకాల వాగ్దానాలు కూడా మనకు కనబడతాయి. ఇవి కాకుండా కొత్తగా మన వాళ్ళు సృష్టించింది ఏంటంటే న్యూ ఇయర్ ప్రామిసెస్. నూతన సంవత్సరంలో దేవుడు వాగ్దానం ఇస్తారని నూతన సంవత్సర వాగ్దానాలు అనేటువంటివి కొత్తగా పుట్టుకొచ్చాయి. ర్యాండమ్గా కార్డ్స్ తీసుకోవడం ప్రతి చర్చ్లోనూ కూడా జరుగుతుంది. కొత్త సంవత్సరంలో లేదా 31st నైట్ కానీ లేదా జనవరి 1న కానీ ప్రతి చర్చ్లోనూ కూడా ప్రామిస్ కార్డ్స్ తీసుకోవడం అనేది అలవాటుగా మారింది. ఒక క్రిస్టియన్ కల్చర్గా కూడా మారిపోయింది. ఇప్పుడు చెప్పిన 8 రకాల వాగ్దానాలు కలిపి అన్నిటినీ కూడా వాక్యాలుగా కలిపి విభజించి తీస్తున్నారు. బైబిల్లో అన్నీ కలిపి దాదాపు 8,000 వాగ్దానాలు ఉన్నాయి. అన్ని కార్డ్స్ రూపంలో ఇస్తున్నారు. అవన్నీ ఎలా నెరవేరుతాయి? అందరికీ ఇచ్చేవి మాత్రం కొన్నుంటాయి, కొందరికి ఇచ్చేవి కొన్నుంటాయి, ఆల్రెడీ నెరవేరిపోయినవి కొన్నుంటాయి, అలా కండిషనల్ కొన్నుంటాయి, అన్కండిషనల్ కొన్నుంటాయి, అవి వర్తించేవి కొన్నుంటాయి, వర్తించినవి కొన్నుంటాయి. కానీ కలిపి మనం తీసుకుంటున్నాం. ఏ వచనమైనా ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు, అక్కడ ప్రత్యేకమైన సందర్భం ఏంటి, ఎవరికి చేసిన వాగ్దానం అని ఆ సందర్భాన్ని అర్థం చేసుకోవాలి. వాగ్దానానికి వాక్యానికి తేడా ఉంటుంది. వాగ్దానానికి వాక్యానికి తేడా తెలుసుకోవాలి. మొదటగా నచ్చితే 2-3 తీసుకుంటున్నారు, వాక్యం నచ్చకపోతే ఇంకొకటి తీసుకుంటున్నారు. ఇలాంటివి మీకు నెరవేరుతాయా? మనకు నచ్చినట్టు, మనకు వచ్చినట్టు, మనకు ఇష్టం వచ్చినట్టు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. దేవుడు ఇవ్వాలి, దేవుడు ఇచ్చేదే వాగ్దానం. ఒక్క సంవత్సరంలో ఒక్కరోజే వాగ్దానాలు ఇస్తారా? అలా అనుకోవడం తప్పు. న్యూ ఇయర్కి మాత్రమే దేవుడు వాగ్దానాలు ఇవ్వడు. నీ సిద్ధపాటుకి, నీ నిరీక్షణకి, సందర్భాన్ని బట్టి దేవుని చిత్త ప్రకారం దేవుడు వాగ్దానం చేస్తాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ వాగ్దానాలు అమ్ముతున్నారు. వాగ్దానాలు అమ్మటం ఏంటి? కానుక చెల్లించి తీసుకోవడం ఏంటి? దేవుని వాగ్దానాన్ని అమ్మేస్తున్నారు, ఖరీదు చేస్తున్నారు. జాగ్రత్త. మినిమం ఎంత ఇవ్వాలి అని చెప్పడం కూడా చాలా చర్చెస్లో ఉంది. వాగ్దానం తీసుకోవాలంటే ఇంత కట్టాలి, ఇంత ఇవ్వాలి. తప్పండి. వాక్యాన్ని అమ్మకండి.
వాగ్దానానికి నిజంగా ఖరీదు చేయకండి. అవి దేవుని వాక్యాలు లేదా దేవుని వాగ్దానాలను మీరు నమ్ముతుంటే వాటిని ఖరీదు చేయడం దుర్మార్గం కదా, మంచిది కాదు. అది అర్థం చేసుకోండి. విశ్వాసులకు సేవకులకు కూడా అదే మనవి చేస్తున్నాను. దయచేసి ఈ వాగ్దానాలకి ఖరీదుకి లింక్ పెట్టకండి. దయచేసి అవి మిస్లీడ్ అయ్యే అవకాశం చాలా ఉంది. ఆ విధానమే సరిగా లేదు అంటే మళ్ళీ దానికి ఖరీదు కానుక దానికి ముడిపెట్టకండి. దయచేసి వాటికి ఇవ్వకండి, వాగ్దానాలకి వసూలు చేయకండి. ఇక వాగ్దానాలు మనం రకాలు చూసాం కదా, ఈ వాగ్దానాలు మిస్యూజ్ అవ్వకుండా చూసుకోవాలి. అలా మిస్యూజ్ అవ్వకుండా ఉంటేనే ఆ వాగ్దానాలకి విలువ ఉంటుంది. లేదంటే నేడు చూడండి, ప్రామిస్ కార్డ్స్ అని చెప్పి పంచిపెడుతుంటే వాటికి ఏదైనా విలువ ఉందా? ఆ రోజు చూస్తున్నారు, నవ్వుకుంటున్నారు, వదిలేస్తున్నారు. దేవుని వాగ్దానానికి విలువ లేకపోవడం, దేవుని వాగ్దానాలకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడానికి, అలా నవ్వుకుని వదిలేయడానికి కారణం ఏంటి అంటే అదే. ఎప్పుడో మరలా గుర్తొచ్చినప్పుడు, బైబిల్లో దాచిపెట్టిన వాగ్దానం బయటకు తీసినప్పుడు, లేదా నీ జీవితంలో ఎప్పుడైనా కోయిన్సిడెన్షియల్గా జరిగినప్పుడు వాగ్దానం బయటకు తీసి ఇదిగో నిజంగా జరిగింది అని బైబిల్లో దాచిపెట్టుకోవడానికి. అలా కాదండి వాగ్దానాలు. అలా మిస్యూజ్ కాకుండా చేయకూడని పనులు కూడా కొన్ని ఉన్నాయి. సో వాగ్దాన విషయంలో మనం జాగ్రత్త పడాల్సిన అంశాలు అవి. అలా కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని చేయకూడని పనులు ఉంటాయి. అవి కూడా ఒక్కొక్కటిగా మనం చూద్దాం. మొదటిది, చీటీల ద్వారా, లాటరీల ద్వారా వాగ్దానాలు కరెక్ట్ కాదు. చీటీల ద్వారా తీసుకునే వాగ్దానాలు అవి దేవుడిచ్చిన వాగ్దానాలు కాదు. క్రీస్తునందే వాగ్దానాలు అనుగ్రహించబడ్డాయి అని వాక్యం చెబుతుంది. ఈ చీటీల వాగ్దానాలు దేవుడు అంగీకరించేవి కాదు అని ముందు జాగ్రత్త పడండి. రెండవది, కొన్ని వాగ్దానాలు క్రీస్తునందున్న వారికి మాత్రమే వర్తిస్తాయి. అందరికీ చాక్లెట్లల్లా పంచేవి కాదు. అందరూ చాక్లెట్లు తీసుకుంటున్నట్టు అవేమీ పలహారంలా తీసుకోవద్దు. వాగ్దానాలు క్రీస్తునందున్న వారికి, క్రీస్తునందు విధేయత, వినయం, విశ్వాసం ఉన్నవారికి, ఆ వాగ్దానం పట్ల నిరీక్ష ఉన్నవారికి మాత్రమే వర్తించే ఉంటాయి. ఇక మూడవది, వాగ్దానం రాగానే ఏదో నవ్వుకునో సంతోషపడితేనో అవి మీ జీవితాల్లో ఫలించవు. సిద్ధపడి వాగ్దానాలు తీసుకోకపోతే సిద్ధపడలేని జీవితాలకు వాగ్దానాలు వర్తించలేవు. షరతులతో కూడిన వాగ్దానాలు కూడా ఉంటాయి. షరతులకు వ్యతిరేకంగా పనులు చేసిన వారికి కూడా వాగ్దానాలు వర్తించవు, పని చేయవు. వ్యతిరేక జీవితాలు ఉంటే వాగ్దానం మీలో నెరవేరదు. ఈ విషయం కూడా జాగ్రత్తగా మనం దృష్టిలో పెట్టుకొని గ్రహించాలి. ఇక నాలుగవది, వాగ్దానాలేమి చిలక జ్యోతిష్యాలు కావు. అవేమి జాతకాలు కాదు. ఏదో భవిష్యత్తు కోసం నీకు ఇచ్చేటువంటి వాగ్దానాలు, స్టేట్మెంట్స్ కాదవి. మిమ్మల్ని సరిచేయడానికి, మిమ్మల్ని మార్చడానికి, మిమ్మల్ని కంట్రోల్లోకి తేవడానికి, అలాగే మీ జీవితాలను మలుపు తిప్పడానికి, మీ జీవితాల్లో నెరవేర్చాల్సిన కొన్ని అంశాలను గురించి కూడా దేవుడు వాగ్దానాలు ఇస్తాడు. అన్నీ ఆశీర్వాదాలు మాత్రమే ఉండవు. అన్నీ నీ జీవితంలో మంచి పనుల కోసం మాత్రమే వాగ్దానాలు ఇవ్వరు. నువ్వు సిద్ధపడి నిన్ను మార్చుకునే విధానం గురించి కూడా మాట్లాడతాడని గుర్తుపెట్టుకోండి. అంతేకాదు, మనం ఏమీ చేయకుండా మనకేదో వచ్చేస్తుంది, భవిష్యత్తులో ఏదో జరిగిపోతుంది అని చెప్పి చిలక జ్యోతిష్య పలుకులుగా మాత్రం వాగ్దానాలని చేయొద్దు. ఇక ఐదవ విషయం, వాగ్దానాలను దుర్వినియోగపరచకూడదు. వాగ్దానాన్ని నిర్లక్ష్యం కూడా చేయకూడదు. అలాంటి కొన్ని కమిట్మెంట్స్ అనేవి వాగ్దానాల గురించి ఉంటాయి. అలాంటి జాగ్రత్తలు మనం పాటించాలి. ఇలా వాగ్దానాల పట్ల జాగ్రత్త వహించాలి, శ్రద్ధ వహించాలి. ఈ పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. మరి దేవుడు వాగ్దానాలు ఇస్తారా అంటే ఇస్తారు. ఫలిస్తాయా అంటే ఫలిస్తాయి. మరి దేవుని వాగ్దానం మనలో నెరవేరాలి అంటే ఏం చేయాలి? ఎలా సిద్ధపడాలి? వాగ్దానానికి సంబంధించి ముందుగా 2 విషయాలు గ్రహించండి. ఒకటి, వాగ్దానానికి ముందు సిద్ధపాటు, వాగ్దానం తర్వాత నెరవేరాల్సినటువంటి అంశాలు. ముందు వాగ్దానానికి ముందు చేయాల్సిందేంటి? వాగ్దానం పొందడానికి ముందు అర్హత కావాలి. ఆ అర్హత కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి, సిద్ధపడాలి. సిద్ధపాటు లేని వ్యక్తికి దేవుని వాగ్దానం ఎలా నెరవేరుతుంది? అది మొదటి విషయం. కాబట్టి దేవుని వాగ్దానం పొందుకునే సిద్ధపాటు మనలో ఉండాలి. ముందు ఆ సిద్ధపాటు ఉండాలి. ఆ తర్వాత వాగ్దానాల గురించి నేర్చుకోవాల్సిన ఒక 5 అంశాల గురించి నేను చెప్తాను. దాంట్లో ప్రాముఖ్యమైనది, ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటంటే, నా భార్య నాకు నేర్పించిన ఒక మంచి పాఠం ఇది. దేవుడు ఒక వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం పొల్లిపోదు, తప్పదు, ఖచ్చితంగా నెరవేరుతుంది. అలా నెరవేరేదే వాగ్దానం అని నేను అంటుంటే, దేవుని వాగ్దానం నెరవేరాలి అంటే వాగ్దానంతో పాటు మనకు ఒక ఆజ్ఞ కూడా వస్తుంది. బై డిఫాల్ట్గా అది కూడా కనెక్ట్ అయి ఉంటుంది. అలా ఒక ఆజ్ఞ కూడా ఇచ్చినట్టే ఆ ఆజ్ఞను పాటించి వాగ్దానం నెరవేర్పుకు నిరీక్షిస్తే తప్పక ఆ వాగ్దానం నెరవేరుతుంది అని చెప్పింది. అంటే ఒక వాగ్దానంతో పాటు దానికి సంబంధించిన రిలేటెడ్ వర్క్ కూడా మనకు వస్తుంది. అలాంటి ఒక కమాండ్మెంట్ కూడా మనకు ఉంటుంది. ఆ వాగ్దానం గురించిన సిద్ధపాటు, స్వీకరించే మనసు లేకపోతే ఆ వాగ్దానాన్ని మనం ఎలా ఆహ్వానిస్తాం, ఎలా స్వీకరిస్తాం, అది ఎలా మనలో నెరవేరుతుంది, ఎలా ఆ వాగ్దానాన్ని ఫలింపజేస్తామంటే అది చాలా కష్టంగా ఉంటుంది. అందుకే ఒక 5 విషయాలు నేను మీకు తెలియజేస్తున్నాను. మొదటిది, దేవుని వాగ్దానం నెరవేరాలి అంటే
వాగ్దానంతో పాటు చేయాల్సిన కర్తవ్యం కూడా ఉంటుంది. ఆ కర్తవ్యాన్ని ముందు చేయాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగం అని చెప్పి కొన్ని విషయాలు దేవుడు తెలియజేస్తాడు. ఆ ప్రతి విషయాన్ని కూడా గమనించండి. సాత్వికంగా ఉంటే భూలోకాన్ని స్వతంత్రించుకోగలుగుతావు. హృదయశుద్ధి ఉంటేనే దేవుణ్ణి చూడగలుగుతాం. సమాధానపరచువారు మాత్రమే దేవుని కుమారులుగా ఉంటారు. ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అంతే. దేవుణ్ణి చూడాలి అనేటువంటి వాగ్దానం, దేవుని ప్రత్యక్షత నీకు దొరుకుతుంది అనే వాగ్దానం నెరవేరాలి అంటే హృదయ శుద్ధి ఉంటేనే దేవుణ్ణి చూస్తారు అనే విషయాన్ని మనకు తెలియాలి. సో ఆ వాగ్దానానికి సంబంధించినటువంటి ఒక రోల్ అనేది, ఒక కర్తవ్యం అనేది, ఒక కమాండ్మెంట్ అనేది, ఒక ఆజ్ఞ అనేది వాగ్దానంతో పాటు వస్తుంది అని గ్రహించండి. ఆ వాగ్దానంతో పాటు వచ్చినటువంటి వాటిని మనం గ్రహించి వాటిని ఫలింపచేసి మన జీవితంలో అన్వయించుకుని వాటిని పాటించి ఆ విధిని మనం నిర్వర్తిస్తే ఆ విధితో పాటు వచ్చిన వాగ్దానం ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుతుంది. ఇలా వాగ్దానంతో పాటు మీకు విధి కూడా ఉంటుంది. దేవుడు డైరెక్ట్గా ఎలా తిరిగినా పర్వాలేదు, ఎలా ఏం చేసినా పర్వాలేదు, పరలోకం ఇచ్చేస్తారా? అలానే వాగ్దానంలో ఉన్న విధులు కూడా మర్చిపోకండి. అది మొదటి విషయం. రెండవది, దేవుని వాగ్దానాలు మనలో ఫలింప చేయాలి అంటే దేవుని వాగ్దానాలు ముందు తెలుసుకోండి. అది దేవుని వాగ్దానమా కాదా, అవి మనకు వర్తించేవా కాదా. ప్రతిరోజు ప్రతి వారం వాక్యంతో బలపరిచే విషయంలో అయినా సరే దేవుని వాగ్దానాలు పరిశీలించి వాటిని పునాదిగా చేసుకోవాలి. దేవుని వాగ్దానాన్ని మనం పునాదిగా చేసుకుంటున్నప్పుడే మన జీవితం ఫలించడానికి సిద్ధంగా ఉందని అర్థం. మీరు మీ వాగ్దానాలు తెలుసుకొని వాటిని పునాదిగా వేసుకుంటే ఆ వాగ్దానం మీద మీరు నిలబడతారు. కన్స్ట్రక్షన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో పునాది మీద మీరు అంత స్ట్రాంగ్గా ఆ వాగ్దానం కొరకు నిలబడతారు. ఇక మూడో విషయం, ఆ వాగ్దానం గురించి ప్రార్థించాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 9-13 వాక్యాల ప్రకారం దేవుడు ఒక మాదిరి ప్రార్థన అనేది నేర్పించారు. ఆ మాదిరి మనకు నేర్పినట్లే వాగ్దానం గురించి కూడా మనం ప్రార్థించాలి, ఫలింప చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇక నాలుగవది, దేవుని వాగ్దానాలు విశ్వసించాలి. ముందు మనం నమ్మాలి. అలా నమ్మి మీ జీవితాలలో ఆ వాగ్దానాలు నెరవేరడం కోసం నిరీక్షించాలి. అలా నిరీక్షించిన వాగ్దానాలు మనలో నెరవేరుతాయి. ఇక ఐదవ విషయం, నెరవేర్పు కొరకు విశ్రాంతి తీసుకోవాలి, వాగ్దానానికి సిద్ధంగా ఉండాలి. సో అన్నీ చేసిన తర్వాత దేవుని వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుతుంది అని నిరీక్షించిన తర్వాత మనం చక్కగా విశ్రాంతి తీసుకొని దేవుని వాగ్దానం వాటి స్థిరత్వం కొరకు, ఫలింపడి చేయడం కొరకు, అవి నెరవేర్పు కొరకు మనం సిద్ధపడి ఎదురు చూడాలి. అలా దేవుడు వాగ్దానాన్ని మన జీవితంలో ఖచ్చితంగా ఫలింపజేస్తాడు. దేవుని వాగ్దానం మనలో నెరవేరుతుంది. ఇలా వాగ్దానం గురించి మనం కనిపెట్టాలి. వాగ్దానం మీ జీవితాలలో నెరవేరాలి అంటే వాగ్దానం చేసిన దేవుణ్ణి నమ్మాలి, వాగ్దానాన్ని స్వీకరించాలి, ఆ వాగ్దానాన్ని పునాదిగా వేసుకోవాలి, ఆ వాగ్దానాన్ని విశ్వసించాలి, ఆ వాగ్దానానికి తగినట్టు నిరీక్షించి దానికి తగినట్టు సిద్ధపడాలి. అలా సిద్ధపడి నిరీక్షించిన వారి జీవితంలో వాగ్దానం తప్పకుండా నెరవేరుతుంది. దేవుని వాగ్దానం మీ జీవితంలో ఫలిస్తుంది. ఇవి కాకుండా ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఉంది. అదే తీర్మానాలు, కమిట్మెంట్స్. దేవునికి మనకు ఉన్న కమిట్మెంట్స్ అనేవి, దేవుని దగ్గర మనం తీసుకునేటువంటి తీర్మానాలు అనేవి కూడా చాలా ప్రాముఖ్యమైనవి. వాటిని కూడా మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. న్యూ ఇయర్కి కానీ, బర్త్డేకి కానీ, లేదా ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో కొత్త మార్పు కోసం కానీ, కొత్త జీవితం కోసం కానీ మీరు తీర్మానాలు తీసుకుంటారు. సో అలాంటి తీర్మానాలు మీరు తీసుకోవాలి. ఆ తీర్మానాలే మిమ్మల్ని స్ట్రాంగ్ చేయాలి, మిమ్మల్ని పూర్తిగా మార్చాలి. దేవుని ప్రామిస్ ఎంత కమిట్మెంట్తో ఉంటుందో అంత స్ట్రాంగ్ కమిట్మెంట్తోనే నీ తీర్మానం అనేది ఉండాలి. మిమ్మల్ని మీరు సరిచేసుకోవడానికి, మరింత బలపడడానికి, దేవుని వాక్యం మరింత నేర్చుకోవడానికి, చెడు అలవాట్లను దూరం చేసుకోవడానికి, మంచిని, దేవుని శక్తిని పెంచుకోవడానికి చేసేటువంటి మంచి ప్రయత్నం. కాబట్టి ఇది చాలా యూజ్ అవుతుంది. బట్ తీర్మానం మాత్రం మీరకూడదు. ఆ తీర్మానం మాత్రం అవమానుపాలు కావద్దు. ఇది వారికి వీరికి చేసే కమిట్మెంట్ కాదు, దేవునితో నువ్వు చేస్తున్న కమిట్మెంట్, దేవునితో నువ్వు చేస్తున్న తీర్మానం, నీకు నువ్వు కమిట్ అయ్యి దేవునితో చేస్తున్నటువంటి తీర్మానం. కాబట్టి కమిట్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి, స్ట్రాంగ్ కమిట్మెంట్తో ఉండాలి. దాని మీద ఖచ్చితంగా మీరు నిలబడాలి. దేవుని చెంత ఉండేవారికి తన వాగ్దానం ఖచ్చితంగా ఉంటుంది, ఆశీర్వాదం కూడా ఉంటుంది. కానీ మన మార్పుకి, మన మంచి ప్రయత్నానికి ఏదో ఒక రోజు నుంచి మాత్రం ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి. మంచి కమిట్మెంట్స్తో దాన్ని మనం మార్చుకోవాలి. మనం మార్చుకుంటూ వస్తేనే మారుతుంది జీవితం.
సంవత్సరాలు గడిచిపోతూనే ఉంటాయి, కొత్త సంవత్సరాలు వస్తూనే ఉంటాయి, కాలం పరిగెడుతూనే ఉంటుంది, వయసు కూడా పెరిగిపోతూనే ఉంటుంది. మనం మాత్రం అక్కడే ఉంటే మాత్రం చాలా తప్పు, మార్చుకోకుండా ఉంటే చాలా తప్పు, మారకుండా ఉంటే ఇంకా తప్పు. కొత్త సంవత్సరంను ఆహ్వానించడం, ఆస్వాదించడం కాదు, మనం ఎలా మారాలి, ఎలా మార్చుకోవాలి అనేది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. అదే లేకుంటే ఎక్కడి గొంగలి అక్కడే ఉన్నట్టుంటుంది జీవితాలు. మీ జీవితాలు అక్కడే ఉంటాయి, స్థిరంగా ఉండవు. నిన్ను నువ్వు మార్చుకోవాలి, నీ కుటుంబాన్ని మార్చుకోవాలి, మంచి ఆత్మీయ స్థితిని పొందాలి. అలా నిన్ను నీవు తీర్చిదిద్దుకోవడానికి కమిట్మెంట్స్ అనేవి చాలా ప్రాముఖ్యం. ఈ కమిట్మెంట్స్తో పాటు దేవుడు నీకు ఇచ్చేటువంటి వాగ్దానాలు కూడా ఫలింపచేస్తాడు. అవి కూడా ఫలించేటువంటి విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. ఇది ఈ వీడియోలోని అంశాలన్నీ. సో అన్ని ప్రశ్నలకు కూడా సమాధానం దొరికింది అని నేను అనుకుంటున్నాను. ఇంకేదైనా సందేహం ఉంటే వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది. అలాగే మా వ్యయ ప్రయాసాలకు, మా పరిచర్యలకు సహాయం చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి. మీ విలువైన కానుకలు, మీ విలువైన సహాయాలను పంపించి మా పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండండి. సో ఈ విషయం అంతా మీకు నచ్చింది కదా? ఈ వాగ్దానాల గురించిన అంశం అంతా మీకు అర్థమైంది. అన్ని క్వశ్చన్లు కూడా ఉన్నాయి అని నేను నమ్ముతున్నాను. ఇంకేదైనా మిస్ అయినా, మీకు ఇంకేదైనా సందేహం ఉన్నా కమెంట్ చేసినా సరే కమెంట్లో రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సో నచ్చితే లైక్ చేయండి. ఈ విషయం మంచి విషయం, అందరూ నేర్చుకునే విషయం కాబట్టి ఇతరులకు కూడా షేర్ చేయండి. మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరకు తోడయుండి బలపరిచి నడిపించును గాక. ఆమెన్.